ఒకరు వందలు చెప్పినప్పుడు కొందరికి కడుపులో పిండం ఎగరడం కాదు కదా, కడుపులో మంట చెలరేగుతుంది. పనికి మాలింది వందనం అంటుంది, మళ్ళీ చేసే పనులన్నీ చేసింది, మళ్ళీ ఏమి ఎగనట్టుగా వందనం అక్క అంటుంది. దీని మోహం చూడు, దీని మోహం వందనం అంట. వందనం వందనం చెప్పినా వాళ్ళ కడుపులు మండుతున్నాయే కానీ వాళ్ళ కడుపులో ఉన్న వాళ్ళ అంతరంగము ఆనందించట్లేదు. కారణం ఏంటంటే నీవు రాజనగర్లో లేవు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకునేటప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న పిండం సంతోషించి ఆనందించింది. అంతలోనే పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది. అంతలోనే పరిశుద్ధాత్మ నింపుదల తరువాత ప్రవచనం ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వందన వచనము వినగానే, ఒకరికొకరు వందన వచనం వినగానే 3 కార్యాలు ఒకేసారి సంభవించినట్లుగా